నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లైక్ చేయండి. ముందుగా ఈనాడు తెలంగాణ చూద్దామండి. ఈనాడు తెలంగాణలో చూస్తే నిన్న మిస్ వరల్డ్ పోటీలు ఐటెక్స్లో జరిగినాయండి. ఈ సుందరి కిరీటం థాయిలాండ్ సుందరికి ఈ ప్రపంచ సుందరిగా ఎంపికైంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విజేతలను ప్రకటించారు. హైదరాబాదులో ఐటెక్స్లో శనివారం ఉత్కంఠభరితంగా ఫైనల్స్ జరిగాయి. ప్రపంచ సుందరిగా గెలిచిన థాయిలాండ్ భామ గెలిచిందంట. ఆ కిరీటాన్ని 2024లో సుందరి కిరీటాన్ని అలంకరించారంట. ఈమెకు ఈ థాయిలాండ్ సుందరికి 8.5 కోట్ల ప్రైజ్ మనీ అందుతుందంట. 21 ఏళ్ళు అంట ఆమె వయసు. థాయిలాండ్ నుంచి మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకోనున్న తొలి భామగా నిలిచారు. భారత్ తరపున పోటీల్లో పాల్గొన్న నందిని గుప్తాకు నిరాశ ఎదురైంది. టాప్ 20కే ఆమె పరిమితం అయింది. హైదరాబాద్ వేదికగా 3 వారాల పాటు జరిగిన మిస్ వరల్డ్ పోటీలు విజయవంతమయ్యాయి. రాష్ట్రంలో మొట్టమొదటిసారి జరిగిన ఈ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా 108 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొన్నారు. శనివారం నాటి ఫైనల్ పోటీలో అన్ని దేశాల సుందరీమణులు పరిచయం ర్యాంప్ వాక్తో ప్రారంభమయ్యాయి. చూడండి, ఫైనల్ పోటీలను తిలకిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవి గారు. ఇదేనండి ప్రపంచ సుందరి జరిగిన ఈ పోటీలలో తెలంగాణకు కూడా మంచి నేమ్ వచ్చింది. ఎందుకంటే ప్రపంచానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, అధికారులకు కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే ఏ ఇబ్బంది రాకుండా శాంతి భద్రతల దృష్ట్యా కావచ్చు, వాళ్ళకి సౌకర్యాలు కావచ్చు, తెలంగాణ మొత్తము అన్ని టెంపుల్స్ కావచ్చు, పార్కులు కావచ్చు, తెలంగాణలో ఏమేమి పర్యాటక కేంద్రాలు ఉన్నాయో అన్నిటినీ దగ్గరుండి అధికారులు వాళ్ళకు చూపించారు. కాబట్టి తెలంగాణ ప్రపంచం దేశాలకు కూడా బాగా గుర్తింపు ఈ మిస్ వరల్డ్ పోటీల ద్వారా వచ్చింది. ఇదేనండి థాయిలాండ్ భామకు ప్రపంచ సుందరిగా కిరీటం దక్కించుకునింది. ఇంకా చూస్తే వంతెనలు వేతలు తీరేదెన్నడో, రహదారులపై ఏళ్లుగా కొనసాగుతున్న పనులు, నివేదికల రూపకల్పనకే R&B శాఖ పరిమితము, వర్షాల మొదలు మరోసారి వాహనదారులకు ఇబ్బందులే. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించి అంతటా ఓ మోస్తారు వానలు పడుతున్నాయి. ఇప్పటికే వంతెనలు, రహదారులు పనులు పూర్తి చేయాల్సి ఉన్న రోడ్లు భవనాల శాఖకు చెందిన రహదారుల పరిస్థితి మాత్రం మారలేదు. ఎప్పటిలాగే పలు చోట్ల అసంపూర్తి వంతెనలు, కలవట్లు, రహదారులు దర్శనమిస్తున్నాయి. చూడండి, ఎక్కడ చూసినా వంతెనలు అవన్నీ అలాగే నిలిచిపోయినాయంట పరిస్థితి. పాక్పై పోరులో విమానాలు నష్టపోయాము, 6 కోల్పోవడం మాత్రం అవాస్తవము, వ్యూహాత్మక తప్పిదనాన్ని తక్షణం సరిచేసుకున్నాము. చూస్తే అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలు ఏర్పాటు, పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయండి అధికారుల సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భరాసా కృషితోనే తెలంగాణ అద్భుత ప్రగతి, ఐటీతో పాటు ఇతర రంగాల్లోనూ అద్భుత పురోగతి, కేటీఆర్. చూడండి, ఇంకా చూస్తే తెలంగాణలో రేపు JEE అడ్వాన్స్డ్ ఫలితాలు, ఉదయం 10 గంటలకు ర్యాంకులు వెల్లడి, 3వ తేదీ నుంచి కౌన్సిలింగ్ ప్రారంభము. ఉద్యోగుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక, మహిళా సంఘాలకు మరో బాధ్యత. గొర్రెలు మేకలు పెంపకానికి 76 యూనిట్లు, కేంద్రానికి రాష్ట్ర పశువర్ధన శాఖ సిఫారసు. రాష్ట్రంలో జాతీయ పశువర్ధక పథకంలో కొత్తగా 76 మందికి గొర్రెలు మేకల పెంపకం యూనిట్లను మంజూరు చేయాలని రాష్ట్ర శాఖ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కాంగ్రెస్తోనే అడవి బిడ్డలకు ఆత్మగౌరవం,
ప్రజాప్రభుత్వంలో గిరిజనులకు 17,169 కోట్లు. ఉప ముఖ్యమంత్రి బట్టి రైతులను మోసం చేసే కంపెనీలపై చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. సిద్దిపేట వ్యవసాయ కళాశాలలో ప్రవేశాలు నిలిపివేత. సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ వ్యవసాయ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను విశ్వవిద్యాలయం నిలిపివేసింది. ఇదేనండి తెలంగాణ ఈనాడు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూస్తే ఆంధ్రప్రదేశ్ చూద్దామండి. ఆంధ్రజ్యోతి చూస్తే ప్రపంచ సుందరి తాయి సిరి, థాయిలాండ్ అమ్మాయికి ఆయన ప్రపంచ మిస్ వరల్డ్ కప్ వచ్చిందని రాశారండి ఆంధ్రజ్యోతిలో.